అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్‌లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్సు, మీకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి. వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేపించండి. ఇంక విషయానికొస్తే గ్రామ వాలంటీర్లు. ఇది స్టేట్ మొత్తం ఒక చర్చ. ఏం చేస్తారు? వాలంటీర్లను ఏం చేస్తారు? ఉంచుతారా? తీసేస్తారా? ఉంచితే గవర్నమెంట్‌కి భారం. తీసేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత. నాకు తెలిసిన సమాచారం ప్రకారం వాలంటీర్‌లను ఉంచుతారు. బట్ పేరు మారుస్తారు. గ్రామ సేవక్, వార్డు సేవక్ ఇలా 2 విభాగాలుగా చేసి వాళ్ళ స్కిల్స్‌ని బట్టి గ్రామ సేవక్‌గా ఉంటారా వాళ్ళు, వార్డు సేవక్‌గా ఉంటారా అన్నది చేస్తారన్నట్టు తెలిసింది. ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు డిగ్రీ తీసుకుంటారా? ఇంటర్ తీసుకుంటారా? ఇంటర్ వాళ్ళని కానించి పైన తీసుకుంటారా? లేదా డిగ్రీ కానించి పైన తీసుకుంటారా? మినిమం డిగ్రీ పెడతారా? ఇదంతా ఇంకా తెలియలేదు. బట్ వాలంటరీ వ్యవస్థను కొనసాగించటం చాలా మంచిది. లేదంటే గవర్నమెంట్‌కి చాలా ఇబ్బంది. చాలామంది పిల్లలకి 10,000 రూపాయలు జీతం ఇస్తున్నామంటే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. మరీ అన్యాయంగా లేకుండా. పైగా మీకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థలో వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి ఇవ్వక్కర లేకుండా పోద్ది. కొంత ఆ విధంగా తగ్గినా ఈ విధంగా పెరుగుద్ది. నెక్స్ట్ ఇంక విషయానికొస్తే ప్రాజెక్టులు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే స్టేట్ మొత్తం మీద 1,71,000 ఎకరం ఎక్స్ట్రా సాగు అవుద్ది. మన రాష్ట్రానికి విపరీతమైన రెవెన్యూ వస్తుంది. కానీ గత గవర్నమెంట్లో అటకెక్కింది. చూసాం మనం. ఇదేదో విమర్శ కాదు, నిజం. అదేమనంటే చంద్రబాబు కేంద్రం నుంచి ఎందుకు తీసుకున్నాడో వాళ్ళే కట్టిస్తారు కదా అని అలాగే సరే పాత గవర్నమెంట్ కూడా ఎందుకు వదిలేశారు. వాళ్ళు తగినట్టుగానే జనం తీర్పిచ్చారు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? టోటల్ రాష్ట్రానికి ప్రాజెక్టులు పూర్తి అవ్వాలంటే 1,17,000, 1,18,000 కోట్లు కూర్చోవద్ది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ 3 నెలలకు గాను బడ్జెట్లో 8,700 చిల్లర కోట్లు పెట్టారు. అంటే 8,800 కోట్లకి పెట్టారు. ఎందుకంటే పెండింగ్లో ఉన్నాయి, అక్కడక్కడ 90% పూర్తయినాయి, 70% పూర్తయినాయి, ఇవన్నీ క్లియర్ చేసేస్తారు. క్లియర్ చేస్తే ఎంతో కొంత ముందు రాయలసీమలో కానీ కొన్ని గేట్లు వెళ్ళిపోయినాయి, గేట్లు ఎత్తుకుపోయినా సరే పట్టించుకునే పరిస్థితి ఉంది క్రితం గవర్నమెంట్లో. అవన్నీ క్లియర్ అవుతాయి. అది సంతోషించదగ్గ విషయమే. ఈ గవర్నమెంటు పథకాలు ఎప్పుడు ఇస్తారో ఏంటి ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ఒక క్లారిటీ ఇస్తే జనాలకున్న అనుమానం, ఒక భయం ఇదంతా పోగొట్టినోళ్ళు అవుతారు. ప్రతిరోజు ఎన్ని రోజులైతే కామ్గా ఉంటారో మీరు, ఏ విషయం చెప్పకుండా తేల్చకుండా, అంటే పలానప్పుడు ఆ పథకం ప్రారంభమవుద్ది, పలానప్పుడు ఆ పథకం ప్రారంభమవుద్ది. బట్ ఈ సంవత్సరం లేకపోతే మళ్ళీ సంవత్సరం చెప్పండి. చెబితే కరెక్ట్గా ఉంటుందని జనం ఊహ. ఏ క్లారిటీ లేదు. బట్ ఆగస్టు 15కి, అక్టోబర్ 2కి ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు గ్యారంటీగా క్లారిటీ వస్తుందని నేను నమ్ముతున్నాను. నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం మ్యాక్సిమం అక్టోబర్ 2తో ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి జనం మీన్స్ మనం తొందరపడాల్సిన పని లేదు. ఈలోపు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. ఎవడు ఏం చెప్తే అది
అది నమ్మొద్దు. ఇది పక్కా ఫిక్సు. మెంటల్‌గా టెన్షన్ పడొద్దు. ముఖ్యంగా పిల్లల్ని స్కూలుకి పంపేవాళ్ళకి ఇంకా డబ్బు పడలేదు, ఇంకా డబ్బు పడలేదు. తల్లికి వందనం అని మార్చారు పేరు. అమ్మఒడిని ఈ గవర్నమెంట్ తల్లికి వందనం అని మార్చారు. వాళ్ళు స్కూళ్ళు ఓపెన్ చేశారు కదా! ఇంకా రాలేదు, ఇంకా రాలేదని మాకు అనుకుంటున్నారు. క్రితం గవర్నమెంట్‌లో కూడా జనవరి నెలలో ఇచ్చారు. అంటే వాళ్ళు మేలో ప్రమాణ స్వీకారం చేసినా జనవరి నెలలో అంటే 7 నెలలకి ఇచ్చారు. ఎందుకంటే స్టెబిలైజ్ అవ్వాలి కాబట్టి గవర్నమెంట్. సేమ్ ఇదే పరిస్థితి కూడా ఈ గవర్నమెంట్ కూడా అలాగే చేస్తాననుకుంటున్నాను నేను. సోర్సెస్ అలాగే ఉన్నాయి. బట్ వచ్చేది గ్యారంటీ. మాట తప్పుతారనైతే నేను అనుకోవట్లేదు. 100% ఏ పథకం, ప్రతి పథకం అమలు దిశగానే వెళ్తది. దయచేసి ఎవరు కంగారు పడొద్దు. ఇంకా లాస్ట్ రోడ్లు. ఈ రోడ్లని ఒక్కొక్క టోల్ ప్లాజా పెడతాం. ఒక్కొక్క రోడ్డుకి పెద్ద రోడ్లకి ఒక్కొక్క రోడ్డుకి ఒక టోల్ గేట్ పెడతామంటున్నారు. అది ఎంతవరకు పెడతారన్నది లీకులు వస్తూ ఉన్నాయి. ఆ లీకులు కరెక్టా కాదా గవర్నమెంటు క్లారిటీ ఇవ్వాలి. టోల్ ప్లాజా పెడితే మీరు 50 రూపాయలు వసూలు చేసినా మీరు ఫ్రీ బస్సు ఉచితంగా ఫ్రీ బస్సు ఇచ్చినా ఉపయోగం లేదు. మేజర్గా ఆటోలోళ్ళు మ్యాజిక్ల దగ్గర నుంచి పైన ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే మ్యాజిక్లోళ్ళు వాళ్ళంతా దాని మీద జీవనం సాగించేవాళ్ళు. వాళ్ళ మీద ఎంతో కొంత భారం పడినట్టే. అది ఆలోచించి గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని అనుకుంటున్నాం. అన్నీ ఆలోచించే చేస్తారు వాళ్ళు. అనుభవజ్ఞులు. ఇబ్బంది లేదు. బట్ పాజిటివ్గానే గవర్నమెంట్ వెళ్తుందని ఆశిద్దాం. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు @ నా ఆంధ్ర.